Hello, dear students. Welcome back, all of you. Welcome back to our YouTube platform. Guys, ఇటు ఏపీ కానీ ఇటు తెలంగాణ కానీ రెండు స్టేట్స్లో చాలా క్రీమ్ ఆఫ్ స్టూడెంట్స్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రిపేర్ అవ్వాలి అనుకునేది ఏంటంటే ముఖ్యంగా గ్రూప్ 1. ఆంధ్రప్రదేశ్లో రాబోయే 2 నెలల్లో మేలో వాళ్ళకు గ్రూప్ 1 మెయిన్స్ ఉంది. తెలంగాణలో గ్రూప్ 1 అయిపోయింది, రిజల్ట్స్ కోసం వెయిటింగ్. కానీ ఇది మాత్రమే కాకుండా నాకు అట్లీస్ట్ ఈ ఇటీవలి కాలంలో రోజుకు అట్లీస్ట్ ఒక 5 నుంచి 10 కాల్స్ గ్రూప్ 1 లాంగ్ టర్మ్ ప్రిపరేషన్. అంటే ఇప్పుడు ఏపీలో కానీ ఇది అయిపోయిన తర్వాత రీసెంట్గా డ్రాఫ్ట్ క్యాలెండర్ అని చెప్పి చూస్తే గ్రూప్ 2 గురించి స్పష్టత ఇవ్వకపోయినప్పటికీ కూడా గ్రూప్ 1లో 150 పోస్టులు అని చెప్పి ఒక ప్రస్తావన రావడం, ఇటు తెలంగాణలో ఆల్మోస్ట్ 400 to 450 పోస్ట్స్తో కొత్తగా గ్రూప్ 1 నోటిఫికేషన్ రావచ్చు అని విన్నప్పటి నుంచి ముఖ్యంగా రీసెంట్గా జరిగిన గ్రూప్ 1 మెయిన్స్ రాసిన తర్వాత గ్రూప్ 1 మెయిన్ అంత కష్టం కాదు, కొంచెం కష్టపడితే ఖచ్చితంగా సాధించవచ్చు అనేటటువంటి నమ్మకం కూడా స్టూడెంట్స్లో కలిగింది, ఇటు తెలంగాణలో అటు ఏపీలో. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, గ్రూప్ 1 ఈ గ్రూప్ 1కి లాంగ్ టర్మ్ అంటే ఏదో 5-10 సంవత్సరాలు కాదు, ఒక 1 ఇయర్ పాటు, ఒక 8 months వరకు, ఒక 8 months to 1 year. ఈ గ్యాప్లో నోటిఫికేషన్ వచ్చిన జనరల్గా ప్రీ ప్లస్ మెయిన్స్, ఫస్ట్ ప్రిలిమ్స్, తర్వాత మెయిన్స్ ఇవన్నీ ఉంటాయి. బట్ కొన్ని బేసిక్ ఎలిమెంట్స్ అంటే ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ నేను చేస్తూ ఉంటాను. వీటికి సంబంధించి ఒక లాంగ్ టర్మ్గా గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఫస్ట్ కావలసిన ప్రీ రిక్విజిట్స్ అంటే ముందుగా అంటే ప్రిపరేషన్ కంటే ముందు మీ మైండ్లో పెట్టుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ గురించి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్టూడెంట్స్లో గమనించింది గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలనుకుంటే అన్నిటికంటే ముందు మీకు కావాల్సింది ఆత్మవిశ్వాసం. దట్ ఈస్ నథింగ్ బట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఎస్సీ అని రాస్తున్నాను ఇక్కడ, ఆత్మవిశ్వాసం. ఎందుకు ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటున్నానంటే ఒక స్టూడెంట్ ఒక కానిస్టేబుల్ స్థాయిలో ఉన్న వ్యక్తో, ఒక ఎస్ఐ స్థాయిలో వ్యక్తో, లేకపోతే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 కానీ లేకపోతే గ్రూప్ 1కి ఆస్పైర్ అవుతున్న వ్యక్తి అయినా, వీళ్ళందరిలో కూడా గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలి అన్న తపన చాలా కఠినంగా ఉంటుంది. ఒకటి, వాళ్ళ ఇన్ఫీరియర్స్ నుంచి ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి తన పై స్థాయిలో ఉన్న వ్యక్తి ద్వారా అవమానాలు ఎదుర్కోవడం కానీ, ఈ పై స్థాయిలో ఉన్న వ్యక్తి వీళ్ళందరికీ రోల్ మోడల్గా ఉండేసరికి వీళ్ళందరూ ఆ సిచ్యువేషన్లోని ఎమోషన్స్తో ఖచ్చితంగా గ్రూప్ 1 కొట్టాలి, గ్రూప్ 1 ఎలాగైనా సాధించాలి అని చాలా ఎమోషనల్గా ఉంటారు. కానీ ఆ ఎమోషన్లో ఎలా అనుకుంటారంటే ఎట్టి పరిస్థితుల్లో ఎంత కింద మీద పడ్డా కానీ, ఎంత కష్టపడైనా గ్రూప్ 1 సాధించి తీరాలి. నాకు వస్తున్న కాల్స్లో నేను చూస్తున్న స్టూడెంట్స్లో వింటుంటాను. చాలా సెల్ఫ్ కాన్ఫిడెంట్గా వస్తారు. ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. ఒక 1 month అవుతుంది, లేకపోతే ఒక 2 months అవుతుంది, లేకపోతే ఒక 3 months అవుతుంది. వచ్చిన తర్వాత గ్రూప్ 1 కంటే ముందు వేరే ఎగ్జామినేషన్స్, లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరో సెటిల్ అయిపోయారు, లేకపోతే సమాజంలో ఉన్న వ్యక్తులంతా గ్రూప్ 1 అంత ఈజీ కాదు, మా ఫ్రెండ్ ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నాడు, గ్రూప్ 1 అసలు ఇంపాసిబుల్, గ్రూప్ 1 అంటే తెలుసా నీకు, సిలబస్ చూసావా, ఒకసారి ఆన్సర్ రైటింగ్ తెలుసా, నీకు రాయగలుగుతావా, ఎక్కడో చూసిన క్వశ్చన్ ఇస్తారు, దాన్ని నువ్వు 100 wordsలోనో 150 wordsలోనో 200 wordsలోనో రాయాలి, నీ వల్ల అవుతుందా, జనరల్ ఎస్సే ఉంటుంది అంటే దెప్పి పొడుస్తారంటారు కదా, క్రిటిసిజం, ఇలా చెప్పే వాళ్ళు ఎక్కువైపోతారు. ఎంతో స్పీడ్గా, ఎంతో స్ట్రాంగ్గా, ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్తో గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో వచ్చిన నువ్వు ఈ 1, 2, 3 లేకపోతే పోతున్న కొద్దీ మిగతా వాళ్ళ మాట విని మెల్లిగా తగ్గిపోతూ ఉంటావు. ఫస్ట్ గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకు కావాల్సింది ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ టన్నుల్లో కావాలి. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇట్లాంటి వాళ్ళు డిమోటివేట్ చేస్తున్నా ఇవేవి కాకుండా ఫిక్స్, నేను గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలి అని ఫిక్స్ అయిపోయాను, నేను ఒక హోమ్ మేకర్ని, నాకు ఒక 2 గంటలు 3 గంటలు, నేను ఒక వర్కింగ్ ఎంప్లాయీని, నాకు 3-4 గంటలే దొరుకుతుంది, నేను ఒక ఫుల్ టైమ్ ఆస్పిరెంట్ని, నాకు ఇంత టైం దొరుకుతుంది, ఎనీథింగ్. ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఒక 1 monthకో 2 monthస్కో 3 monthస్కో తర్వాత నేను తగ్గను. ఎట్టి పరిస్థితుల్లో ఏదో ఒక సీరియస్ రీజన్ అయితే తప్ప ఎట్టి పరిస్థితుల్లో నేను డ్రాప్ అవ్వను, నేను గ్రూప్ 1 కొడతాను, నా వల్ల ఆన్సర్ రైటింగ్ అవుతుంది, నేను రాస్తాను, నేను ఎగ్జామినర్ని మెప్పిస్తాను. అది ఎప్పుడు తగ్గకుండా ఉండే ఒక స్ట్రాంగ్ ఆత్మవిశ్వాసం అనేది ఉండాలి. ఇది ఉంటేనే నువ్వు గ్రూప్ 1లోకి రా. ఎందుకంటే నేను చాలా మందిని చూశాను, ఇది ఒక ఆప్షనల్గా పెట్టుకుంటారు. సడన్ గా చాలా సీరియస్ వస్తుంది, నోటిఫికేషన్ వస్తుంది, వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రిలిమ్స్ ప్రిపేర్ అవుదాం, ప్రిలిమ్స్ ఎట్లాగో ప్రిపేర్ అయ్యాం కదా, ఆబ్జెక్టివ్ తర్వాత గ్రూప్ 2 పైన ఫోకస్ చేద్దాం, 3 పైన ఫోకస్ చేద్దాం, తర్వాత ఈ ఆన్సర్ రైటింగ్ మన వల్ల కాదు అని అనుకుంటారు.
సో ఇవన్నీ అంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మీకు మీరు తగ్గిస్తారు, లేకపోతే సమాజం మొత్తం మిమ్మల్ని కంప్లీట్గా పీల్చి పిప్పి చేస్తా అంటారు కదా, మిమ్మల్ని కంప్లీట్గా డిమోటివేట్ చేసేస్తారు. సో నీకు సీరియస్గా గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే నీకు ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలి. అందుకే దీన్ని చాలా డీటెయిల్డ్గా చెప్పాను. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇది మాత్రమే కాదు, ఇది ఒక్కటే కాదు, ఫస్ట్ కావాల్సింది ఇది. దీంతో పాటు ఆన్సర్ రైటింగ్. ఈ ఆన్సర్ రైటింగ్ అనేది, సో ఇది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది డే 1లో, సో డే 1లో వచ్చే ప్రక్రియ అసలుకే కాదు. ఆన్సర్ రైటింగ్ అనేది ఒక్కొక్కలకు, కొంతమందికి 1 month, కొంతమందికి 2 months, కొంతమందికి 3 months, కొంతమందికి 10 days, కొంతమందికి 15 days, ఇట్ డిపెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వాలనుకునే వాళ్ళకు ఆన్సర్ రైటింగ్ అంటే కష్టం కాదు, లవ్. సో గ్రూప్ 1లో ఆన్సర్ రైటింగ్తో ప్రేమలో పడాలి, ఆన్సర్ రాయాలి. అంటే ఒక నేను చూస్తున్నా కదా, సీరియస్ ఆస్పిరెంట్స్ అయినప్పటికీ కూడా, సార్ నాకు గ్రూప్ 1 చాలా ఇష్టంగా ఉంది, నేను ఏమన్నా చేస్తాను సార్, కానీ సార్ నాకు ఆన్సర్ రైటింగ్ అంటే భయం, నా వల్ల కాదేమో సార్, ఆన్సర్ రైటింగ్ నేను చేయలేనేమో అని ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయి. గైస్ నేను సింపుల్గా చెప్తున్నాను, గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు, లేకపోతే గ్రూప్ 1 రాయాలనుకుంటున్న వాళ్ళకు ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే అట్లీస్ట్ డిగ్రీ చదవాలి. మరి నువ్వు డిగ్రీ ఎలా పాస్ అయ్యావు? ఓన్లీ ఎంసీక్యూస్ రాసి పాస్ అయ్యావా? 2 మార్కుల ప్రశ్నలు, 5 మార్కుల ప్రశ్నలు, 10 మార్కుల క్వశ్చన్స్ ఇవన్నీ చూసావు. ఇవన్నీ రాసి నువ్వు డిగ్రీ పాస్ అయిన తర్వాతనే ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూ అవుతున్నావు. సో అప్పుడు రాయగలిగిన నువ్వు ఇప్పుడు రాయలేవా? ఆన్సర్ రైటింగ్ అనేది ఒక రాకెట్ సైన్స్ కాదు, అది ఒక రెగ్యులర్ ప్రాక్టీస్ ద్వారా వచ్చేది. సో నాకు గుర్తుంది గైస్, నేను 5 యూపీఎస్సి మెయిన్స్ రాశాను, 5 ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత ఈ 5 యూపీఎస్సి మెయిన్స్లో ఫస్ట్ 2 మెయిన్స్ నా జర్నీ ఎంత కష్టంగా ఉంది అంటే, ప్రతిసారి అంటే నాకు ఆన్సర్ రైటింగ్ కంటే ముందు లోపట ఒక ఆత్మన్యూనత అంటారు కదా, లైక్ కంప్లీట్గా లో అయిపోవడం, అంటే ఇది నా వల్ల కాదేమో, అనవసరంగా ఇందులోకి వచ్చామేమో, అంటే ప్రతిసారి ఎవరు కనిపించినా ఒక టాపర్ కనిపిస్తాడు అనుకోండి, జనరల్గా ఇన్స్టిట్యూట్స్ టాపర్ని పిలిపించి ఇంటర్వ్యూస్ చేస్తాయి కదా, ఆన్సర్ రైటింగ్ ఎలా, మీకు ఇంత మంచి ఆన్సర్ రైటింగ్ ఎలా వచ్చేది అంటే, అందరికీ ఆన్సర్ రైటింగ్ వస్తుంది, నా ఒక్కడికి రాదు అనే స్టేజ్లో. అంటే ఇక్కడ నేను ఏమవుతానంటే, ఎప్పుడు కూడా డే 1లో ఉన్న నువ్వు ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళతోనే కంపేర్ చేసుకో. డే 1లో ఉన్న నువ్వు ఒక ర్యాంకర్తో కంపేర్ చేసుకోకు. ఆ ర్యాంకర్ కూడా తన ప్రయాణం ఈ మొదటి రోజు నుంచే స్టార్ట్ అయింది. మొదటిసారి ఎవరికి కూడా ఆన్సర్ రైటింగ్ రాదు. సో కానీ ఆన్సర్ రైటింగ్ అంటే ప్రేమలో పడాలి. ఆ ప్రేమలో పడటానికి చాలా టైం పడుతుంది. మనం జనరల్ సినిమాలు చూస్తూ ఉంటాం కదా, సో లవ్లో పడేయాలంటే, లేకపోతే నువ్వు లవ్లో పడాలంటే టైం పడుతుంది అన్నట్టు, ఆన్సర్ రైటింగ్తో ప్రేమలో పడాలంటే ఫస్ట్ ఆన్సర్ రైటింగ్ మెలకువలు తెలుసుకోవాలి. సో ఆన్సర్ రైటింగ్ అదొక కాన్సెప్ట్ కాదు, ఆన్సర్ రైటింగ్ ఈజ్ అ స్కిల్. ఓవర్ నైట్లో వచ్చే స్కిల్ కాదు, సో దినదినాభివృద్ధి చేత వచ్చే స్కిల్. సో ఇప్పుడు ఇలా ఉంటుంది, ఫర్ సపోజ్ నీకు ఒక స్టోరీ చెప్తాను, ఈ స్టోరీ చెప్పేసి ఈ స్టోరీని నీ ఓన్ వర్డ్స్లో రాయండి అంట. సో అప్పుడు ఆ స్టోరీ విన్న నువ్వు రాయలేవా? కాంట్ యూ రైట్ ద ఆన్సర్? సో ఇప్పుడు ఫర్ సపోజ్ చూడండి, మీ ఫాదర్ గురించి ఒక 100 wordsలో రాయండి అని అంటారు. మీ ఫాదర్ గురించి నీ బ్రెయిన్లో ఉంది కదా, దాన్ని నువ్వు 100 wordsలో రాయలేవా? 100 ఎందుకు సార్, 1000 wordsలో కూడా రాస్తా, అవసరం లేదు. మీ ఫాదర్ గురించి 100 words రాయాలి అంటే నీ దగ్గర ఎన్ని ఉన్నా కానీ బెస్ట్ థింగ్స్ని తీసుకురావడానికి ట్రై చేస్తావు. సో అంటే అది స్కిల్ అన్నట్టు. నీ దగ్గర 1000 పదాల కంటెంట్ ఉన్నా దాన్ని 100 పదాల్లోకి తీసుకురావాలి. ఆ 100 పదాల్లో కూడా అసలైన ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని తీసుకురావాలి. ఇంత పెద్ద అంటే నీకు ఆలోచన రావాలి, నీకు ఉన్న థింగ్స్ అన్నిటిని ఫిల్టర్ చేయాలి, దాన్ని రాయాలి. ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. సో అందుకే ఆన్సర్ రైటింగ్ అనేది స్కిల్. ఈ స్కిల్ని ఎలా డెవలప్ చేసుకోవాలి? సో ఈ స్కిల్ డెవలప్ చేసుకోవడానికి కూడా నీకు ఫస్ట్ కావాల్సింది ఏంటంటే ఆన్సర్ రైటింగ్. ఇట్ టేక్స్ టైం. సో నా ఒక్కడికే కాదు, ఆన్సర్ రైటింగ్ అనేది ఇది ఇలాంటి ప్రొసీజరే. అది 2 రోజులు, 3 రోజులు, 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు కూడా పట్టవచ్చు. అదొక ప్రొసీజర్ అన్నట్టు అనుకొని డైలీ ఈ స్కిల్ని ఎలా నువ్వు ఇంప్రూవ్ చేసుకోగలుగుతావు అంటే డైలీ 15 minutes. చూడండి గైస్, నేను లాంగ్ టర్మ్ స్ట్రాటజీ, అది నువ్వు సెల్ఫ్ స్టడీ చేసినా లేకపోతే నువ్వు ఒక క్లాసెస్లో డిపెండ్ అయినా కానీ ఒక లాంగ్ టర్మ్ ఆన్సర్ గ్రూప్ 1 మెయిన్స్ సాధించాలంటే దానికి కావాల్సిన రిక్వైర్డ్ స్కిల్స్ గురించి చెప్తున్నాను. రోజు 15 నిమిషాలు సో ఖచ్చితంగా రాయడం ప్రారంభించు. స్టార్ట్ రైటింగ్. డైలీ 15 minutes స్టార్ట్ రైటింగ్. చూడండి, ఈ వీడియో చూస్తున్న స్టూడెంట్స్లో 95% ఆఫ్ ద స్టూడెంట్స్ వీడియో చూస్తున్నంత సేపు రాయాలి అనుకుంటారు, 100లో, కానీ ఎవ్వరు కూడా రాయరు.
ఒక రోజు రాస్తారు, 2 రోజులు రాస్తారు, 3 రోజులు రాస్తారు, అసలు రాయరు. సో రాయడం అంటే బద్ధకం. ఇప్పుడు కాదేమో, నేను ఇప్పుడు రాయకూడదేమో, సో ఆ రాయడానికి ఆన్సర్ రైటింగ్ కి టైం పట్టుద్దేమో, దానికి ఏమైనా ఎక్స్ట్రా కాన్సెప్ట్స్ ఉంటాయేమో, సార్లు ఏమైనా ఎక్స్ట్రా టీచింగ్ చేస్తారేమో అన్న అపోహలో బ్రతుకుతూ ఆన్సర్స్ రాయరు. వెరీ లెస్. ఎవరైతే క్రమం తప్పకుండా రోజు 15 నిమిషాలు రాస్తారో, ఇక్కడ రైటింగ్ అన్నాను కదా, రాసేటప్పుడు మీరు టైంని పట్టించుకోకండి, లేకపోతే సెంటెన్సెస్ ని అంటే వర్డ్ లిమిట్ ని పట్టించుకోకండి, మీ రైటింగ్ అపియరెన్స్ ని, సో లేకపోతే అపియరెన్స్, సో ఇవన్నిటిని కూడా కంప్లీట్ గా ఇగ్నోర్ చేయండి, పట్టించుకోకండి. సో 15 నిమిషాలు. సరే ఏం రాయాలి 15 నిమిషాలు? ఐ జస్ట్ టెల్ యూ. సో మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి గైస్, మీకు ఇక్కడ ఇది కనబడుతుంది చూడండి, ఈనాడు ఎడిటోరియల్స్ అని చెప్పి తీసుకున్నాను. సో ఇక్కడ ఏం చేశారు, సో ఈనాడులో కొన్ని ఎడిటోరియల్స్: సమాఖ్య స్ఫూర్తికి విఘాతం, ఇండియా భారత్, కమిలిపోతున్న మానవ హక్కులు, పట్టణ భారత ప్రగతి ప్రణాళిక. అంటే ఇప్పుడు చూడండి, ఇది అర్బనైజేషన్ కి సంబంధించి సిలబస్ లో లేదా? మనం ఇప్పుడు చూస్తే ఫెడరలిజం, సో ఫెడరలిజం కి సంబంధించి అంటే సమాఖ్య వ్యవస్థకు సంబంధించి, సో ఇది ఒక ఫిలసాఫికల్ ఎస్సే టైప్. ఇటువంటివన్నీ ఎస్సేస్ లో వస్తాయి, ఇది రోజు వస్తాయి. దీనికి కొన్ని ఇమేజెస్ కూడా చూపిస్తాను చూడండి. ఇదిగోండి, కీలక మలుపులో అగ్రదౌత్యం, సో ఎన్నాళ్ళి ప్రాథమిక దురావస్థ, విద్యా హక్కు వీడని చెక్కు, సంరక్షణ కొరవడి సంక్షోభం. అంటే ఇవన్నీ రోజు అమృతం, అద్భుతం. సో అంటే ఇవి చూసినప్పుడల్లా యూ కెన్ అండర్స్టాండ్, అంటే ఇది రోజు చూస్తే జనరల్ గా నీలో ఒక మెచ్యూరిటీ వస్తుంది. సో అంటే ఒక కార్మికులకు ఇది కష్టకాలం. అంటే నువ్వు ఇంగ్లీష్ మీడియం అయినా నీకు తెలుగు చదివే అలవాటు ఉంటే దీన్ని చదివేసుకొని ఈ కాన్సెప్ట్ మొత్తం నీ బ్రెయిన్ లో పడుతుంది కదా, దాన్ని ఒక 15 నిమిషాల్లో రాయండి. సో ఇప్పుడు చూడండి, ఒకవేళ ఇంగ్లీష్ వాళ్ళే తెలుగు కష్టం అనుకుంటే చూడండి, హిందూ ఎడిటోరియల్స్ అని కొట్టాను, ఎ లాట్ అట్ స్టేక్, ఎడిటోరియల్ పేజ్ 1, రీడర్స్ ఎడిటోరియల్, ఎడిటోరియల్ పేజ్ 2, ఇట్లా కొన్ని ఉన్నాయి. మీకు ఇక్కడ ఇమేజెస్ లో చూపిస్తున్నాను చూడండి. సో ఆర్బిట్రరీ ఎక్స్క్లూజనరీ అని చెప్పేసి, క్లైమేట్ ఈవెంట్స్ అండ్ అంబ్రెల్లా ఫర్ అర్బన్ హెల్త్, సో మళ్ళీ అర్బన్ హెల్త్, ది రైట్ అండ్ ద, సో ఇండియాస్ మస్జిద్స్ అని చెప్పేసి ఉంది. సో యూ కెన్ లుక్ ఎట్ దిస్. చూడండి, పియూసీ రిజల్ట్స్ ఫర్ అడ్మిషన్స్. సో అంటే ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్. సో ఇట్లా వీటిని చూస్తే మీకు ఒక ఓవర్వ్యూ వస్తుంది. ఎగ్జామ్లో స్కాలరిస్టిక్ వ్యూస్ ని మనం చెప్పాల్సి ఉంటుంది. అంటే ఒక మేధావి వంటి వ్యూస్ ని నువ్వు చెప్పాలి. దానికి నువ్వు మేధావి కావాల్సిన అవసరం లేదు. ఒక మేధావి పంచుకున్న అభిప్రాయాల్ని చదివితే నీలో కూడా ఆ ఇంటెలిజెన్స్ అనేది వస్తుంది. అందుకోసం ఎడిటోరియల్స్ ని చూస్ చేసుకోండి. ఆ ఎడిటోరియల్ చదవడానికి మీకు 40 మినిట్స్ పట్టొచ్చు, మాక్సిమం చెప్తున్నాను, యావరేజ్ గా చెప్తున్నాను. 40 నిమిషాలు ఎడిటోరియల్ చదవడానికి, చదువుకున్న దీన్ని 15 నిమిషాలు రాయండి. దట్స్ ఇట్. ఇది ఫస్ట్ థింగ్. గ్రూప్ 1 లాంగ్ టర్మ్ లో ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు ఇదే కాదు, ఇన్ఫాక్ట్ సివిల్స్ కి కూడా, గ్రూప్ 1 ఏపీ తెలంగాణ కాబట్టి సివిల్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా సేమ్ స్ట్రాటజీ. ఎందుకంటే ఈ మూడిట్లో కామన్ గా ఉండేది ఆన్సర్ రైటింగ్. ఇలా ఒక నెల పాటు, ఒక 2 నెలల పాటు రాసి, మీరు రాసేది కరెక్టా కాదు ఎవరికి చూపించాల్సిన అవసరం లేదు. మీకు క్లియర్ కట్ కంటెంట్ ఉంది, మీ నాన్న గురించి మీకు తెలుసు, మీరు రాశారు. ఇప్పుడు మీరు రాస్తున్న కంటెంట్ పేపర్లో చూసారు, మీకు తెలిసింది, దాన్ని మీరు రాస్తున్నారు. ఇది సెకండ్ థింగ్. సో బిగినర్స్ అయినా లేకపోతే సీనియర్స్ అయినా ఇది సేమ్ థింగ్. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ థర్డ్ స్టెప్ నెక్స్ట్ ఏంటి? సో మళ్ళీ ఇక్కడ 2గా క్లాసిఫై చేస్తున్నాను. ఒకటి సెల్ఫ్ స్టడీ చేసేవాళ్ళు అండ్ ఇంకొకటి క్లాసెస్ పైన లేకపోతే కోచింగ్ తీసుకోవాలనుకుంటారు కదా, వాళ్ళకి సంబంధించి. సో ఇప్పుడు క్లాసెస్ ఎలా ఉంటుంది? ఇప్పుడు జనరల్గా ఇండియన్ పాలిటీ లక్ష్మీకాంత్ అని చెప్పి అందరూ అంటారు. మీరు లక్ష్మీకాంత్ బుక్ తీస్తే దాని మీద యూస్ఫుల్ ఫర్ గ్రూప్ 1, 2, 3, 4 ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, యూపీఎస్సి, లేకపోతే ఇంకేదో ఒక ర్యాండమ్ ఒక స్టాండర్డ్ బుక్ తీసుకోండి, దానిపైన యూస్ఫుల్ ఫర్ గ్రూప్ 1, 2, 3, 4 ఎస్ఐపిసి, ఎస్ఎస్సి, సిజిఎల్, బ్యాంకింగ్, ఆర్ఆర్బి అన్ని పెట్టేస్తారు. అవే బుక్స్. అంటే గ్రూప్ 1కి ఒక బుక్స్, గ్రూప్ 2కి ఒక బుక్స్ అన్నట్టు జనరల్గా ఎక్స్క్లూజివ్ గ్రూప్ 1 బుక్స్ ఉండడం చాలా చాలా అరుదు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆ బుక్స్ లో రిక్వైర్డ్ పాలిటీలో మొత్తం కంటెంట్, హిస్టరీలో మొత్తం కంటెంట్, జాగ్రఫీ, ఎకానమీ, ఇలా ఆ స్టాండర్డ్ బుక్స్ లో రిక్వైర్డ్ కంటెంట్ మొత్తం ఉంటుంది. అయితే స్టూడెంట్స్ మైండ్ లో కంటెంట్ ఉన్నప్పటికీ కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ లో ఎట్లా అంటూ కంటిన్యూస్ ఇబ్బంది పడతారు. సో మీరు ఏం చేస్తున్నారంటే సెల్ఫ్ స్టడీ కానీ క్లాసెస్ కానీ. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే కంటెంట్. ఆ కంటెంట్ ని నువ్వు క్లాసెస్ ద్వారా వింటావా, నువ్వు సెల్ఫ్ స్టడీ ద్వారా చేస్తావా? ఫస్ట్ థింగ్. ఇప్పుడు పాలిటీ తీసుకోండి, పార్లమెంట్.
సో పార్లమెంట్ అనే కంటెంట్ నువ్వు చదువుకుంటావు. నువ్వు గ్రూప్ 2 ఆల్రెడీ ప్రిపేర్ అయినా, గ్రూప్ 3కి ప్రిపేర్ అయినా, ఏ దానికి ప్రిపేర్ అయినా ఒక కంటెంట్ నీకు తెలుసు పార్లమెంట్. అలాగే స్టేట్ లెజిస్లేచర్, పార్లమెంట్ స్టేట్ లెజిస్లేచర్ పూర్తిగా అయిపోతే మనకు కంప్లీట్ గా ఏం అర్థమైపోతుంది అంటే శాసన వ్యవస్థ, లెజిస్లేచర్, శాసన వ్యవస్థ గురించి పూర్తిగా అర్థమవుతుంది. ఈ శాసన వ్యవస్థ గురించి మీకు అర్థమైపోయిన తర్వాత లెజిస్లేచర్ పైన ఏవైనా పీవైక్యూస్ ఉన్నాయా, పీవైక్యూస్ ఉన్నాయి, లేకపోతే దీనికి సంబంధించిన మోడల్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, దానికి ఆన్సర్స్ ఎలా ఉన్నాయి, ఇది చూసుకోవాలి. సో సేమ్ అట్లాగే ఇప్పుడు క్లాసెస్ వినే వాళ్ళకు కూడా ఇలానే ఉండాలి. సో నీకు కంటెంట్ విన్నాం, సో తర్వాత లెజిస్లేచర్, దానిపైన క్వశ్చన్స్ ఎలా ఉంటాయి. ఇప్పుడు మన దాంట్లో డిజైన్ చేసిన క్లాసెస్, ఇటు ఏపీ తీసుకున్నా, ఇటు తెలంగాణ తీసుకున్నా, అన్ని సబ్జెక్ట్స్ గురించి చెప్తున్నాను. అది మీరు ఎకానమీ తీసుకోండి, హిస్టరీ తీసుకోండి, పాలిటీ తీసుకోండి, గవర్నెన్స్ తీసుకోండి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైనా తీసుకోండి. ప్రతి సబ్జెక్టులో అటు ఏపీ కానీ ఇటు తెలంగాణ కానీ ప్రతి సబ్జెక్ట్లో ప్రతి 50 మార్క్స్ ఒక సెక్షన్ ఉంది కదా, ప్రతి సెక్షన్లో ఒక 70 నుంచి 80 క్వశ్చన్స్ ని ఫ్యాకల్టీస్ ఎక్స్ప్లెయిన్ చేశారు. 70 నుంచి 80 క్వశ్చన్స్, ఇదిగో ఒక క్వశ్చన్ అండ్ దీనికి ఆన్సర్, క్వశ్చన్ అండ్ అలాగే దానికి ఆన్సర్ చెప్పేటప్పుడు ఆ క్వశ్చన్ మాత్రమే కాకుండా ఇటువంటి క్వశ్చన్స్ ఇంకేదైనా వస్తే 4-5 రకాలుగా క్వశ్చన్స్ వస్తాయి, వాటన్నిటికీ ఇలాంటి కంటెంట్ హెల్ప్ అవుతుంది అన్నట్లుగా చెప్తారు. అంటే పేరుకు చదివింది ఒక క్వశ్చనే, దానికి రిలేటెడ్ 2-3 క్వశ్చన్స్ ని అదే టైంలో డిస్కస్ చేస్తారు ఆ క్వశ్చన్ ఆన్సర్ చెప్పుకునేటప్పుడు. సో ఇలా 70-80 క్వశ్చన్లు ప్రతి సబ్జెక్ట్ లో వాటికి ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే 70-80 క్వశ్చన్స్ ఆన్సర్స్ డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన ఆల్టర్నేటివ్ క్వశ్చన్స్ ఇలా చేయండి అలా చేయండి అని కొన్ని అసైన్మెంట్స్ ఇస్తారు వాళ్ళు. సో ఇట్లా అన్ని తీసుకుంటే 150 అవుతాయి. సో మీరు చేయాల్సిందా ఏంటంటే కంటెంట్ అంటే ఇప్పుడు చూడండి మన దగ్గర లాంగ్ టర్మ్ లో తీసుకునే వాళ్ళకు క్లాసెస్ విషయంలో ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్, ప్రిలిమ్స్ కంటెంట్ ఇచ్చాను, తర్వాత మెయిన్స్ కంటెంట్ ఇచ్చాను. సేమ్ అట్లాగే ఏపీ తీసుకున్న తెలంగాణ తీసుకున్న ప్రిలిమ్స్ మెయిన్స్. ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ హిస్టరీ తీసుకోండి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, లేకపోతే వేదిక్ సివిలైజేషన్, బుద్ధిజం, జైనిజం, ఇక్కడ మొత్తం కంటెంట్ నీకు వస్తుంది. వచ్చిన తర్వాత దానికి రిలేటెడ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ లో కంటెంట్ ఎలా ఉంది, 2 ప్యారలల్ గా. అంటే ఫస్ట్ టోటల్ గా కంటెంట్ చదివేసుకొని ఆ తర్వాత కంటెంట్ మొత్తం పాలిటీ మొత్తం అంటే కంటెంట్ క్లాసెస్ విన్న తర్వాత ఎంసీక్యూస్ చేస్తానంటే తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ చేస్తానంటే నీ వల్ల కాదు. ఏ టాపిక్ అయితే చదువుతున్నావో ఆ టాపిక్ కి సంబంధించిన పీవైక్యూస్ ఎలా ఉన్నాయి, మెయిన్స్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, అండ్ అలాగే మోడల్ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, దానికి ఆన్సర్ ఎలా రాయాలి, అదే టాపిక్ లో మనకి ఇప్పుడు టైం ఉంది కాబట్టి ఓపికతో ప్రతి టాపిక్ రిలేటెడ్ క్వశ్చన్స్ మనం చూసుకోవచ్చు. సో అందుకే ఇప్పుడు క్లాసెస్ కంటెంట్ విన్నారు, తర్వాత నెక్స్ట్ దాంట్లో మెయిన్స్ లో ఏం చేస్తున్నారు, క్వశ్చన్ అండ్ ఆన్సర్. సో డిస్క్రిప్టివ్ క్వశ్చన్ అండ్ ప్రతి సబ్జెక్ట్ లో ప్రతి సెక్షన్ లో, సబ్జెక్ట్ కాదు సెక్షన్, జాగ్రఫీ ఒక సెక్షన్, హిస్టరీ ఒక సెక్షన్, సో ఏపీ హిస్టరీ ఒక సెక్షన్, తెలంగాణ హిస్టరీ ఒక సెక్షన్. ప్రతి సెక్షన్ లో ప్రతి ఫ్యాకల్టీ 70 నుంచి 80 క్వశ్చన్లు డిస్కస్ చేస్తారు. ఈ క్వశ్చన్స్ ని ఎలా డిస్కస్ చేస్తారు మన రోహిత్స్ అకాడమీ యాప్ లో అంటే, ఆ క్వశ్చన్స్ తో పాటు ఎగ్జామ్ లో ఇంకేదైనా క్వశ్చన్ ఇచ్చినా ఆ క్వశ్చన్ లో ఈ 70 to 80 క్వశ్చన్స్ కి సంబంధించిన పాయింట్స్, కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో, కంటెంట్ ఏదైతే ఉంటుందో, ఈ కంటెంట్ తో ఉన్న నువ్వు ఏ క్వశ్చన్ అయినా రీప్రొడ్యూస్ చేయొచ్చు. క్వశ్చన్ నీకు అంటే క్లాస్ లో చెప్పని క్వశ్చన్ ఏదో ఇండైరెక్ట్ క్వశ్చన్ వచ్చినా ఆ క్వశ్చన్ కి మనం ఈ 70-80 గంటలు నేర్చుకున్న 70-80 క్వశ్చన్స్ ఏదైతే చూసామో దానికి కంటెంట్ ఏదైతే నేర్చుకున్నామో వాటన్నిటి మిక్స్ చేసుకొని రాసే కెపాసిటీ నీకు వస్తుంది. సో ఫస్ట్ థింగ్, అందుకే మీకు ఇక్కడ చూస్తే నీకు ఆన్సర్ రైటింగ్ స్కిల్ డెవలప్ చేసుకున్నావు. రోజు గంట సేపు నువ్వు చేస్తే శ్రమ. ఒకవేళ నువ్వు 14 మినిట్స్ ఎడిటోరియల్ 15 మినిట్స్ చదివానన్నా కదా, ఈ ఎడిటోరియల్స్ వల్ల నీలో మెచ్యూరిటీ వస్తుంది. సార్ నాకు ఈ టైం వేస్ట్ అనిపిస్తుంది అంటే ఈ 15 మినిట్స్ ఆన్సర్ ఏదో క్లాస్ లో ర్యాండమ్ గా చెప్పిన టాపిక్స్ ఉంటాయి కదా. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, రోజు 70-80 క్వశ్చన్ అంటే ఒక సబ్జెక్ట్ లో 70-80 మినిమం అని చెప్పాను కదా. నువ్వు ఈ రోజు క్లాసెస్ వినేటప్పుడు ఒక క్వశ్చన్ వినుంటావు, సార్ ఒక క్వశ్చన్ ఆన్సర్ చెప్పాడు, చెప్పడంతో పాటు ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. దాంతో పాటు ఒక క్వశ్చన్ ఇచ్చాడు, మీరు ఇంట్లో రాసుకొని రండి అని చెప్తారు, ఆ క్వశ్చన్ రాయండి. సో అట్లా మీకు అంటే ర్యాండమ్ క్వశ్చన్ ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో మీరు రాసి పంపండి, మా ఫ్యాకల్టీస్ మీకు ఎవాల్యుయేట్ చేస్తారు. అది రెస్పాన్సిబిలిటీ లాగా కాదు, జస్ట్ ఒక గెస్చర్ లాగా, ఒక గ్రాటిట్యూడ్ లాగా టైంని బట్టి మా వాళ్ళు ఇవాల్యుయేట్ చేస్తారు. సో ఇది ప్రొసీజర్. సో ఫస్ట్ మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తీసుకొచ్చుకోండి, ఆన్సర్ రైటింగ్ పైన ప్రేమలో పడండి, అదొక స్కిల్, దాన్ని అలవాటు చేసుకోండి. తర్వాత కంటెంట్ మీ దగ్గర ఉంటే
దానికి రిలేటెడ్ ఎవరిదైతే ప్రిలిమ్స్ టోటల్ గా కంటెంట్ అయిపోతే మీరు డైరెక్ట్ గా మన దాంట్లో మెయిన్స్ కోర్సులో ఉన్న క్వశ్చన్స్ చూసుకోవచ్చు. లేదు మీకు ఇది అవసరం లేదు, మార్కెట్ లో బెస్ట్ మెటీరియల్ మీరు తీసుకున్నారు, డైరెక్ట్ గా సెల్ఫ్ స్టడీ చేయండి. సేమ్ ఇట్లానే ఒక ప్రతి సబ్జెక్ట్ లో 70 నుంచి 80 క్వశ్చన్లు పికప్ చేసుకొని దానికి కంటెంట్ ని యూజ్ చేసుకొని ఏ క్వశ్చన్ వచ్చినా కూడా పెట్టేటట్టు. లేదు సార్ మాకు అట్లా కంటెంట్ ని గ్యాదర్ చేసి మాకు ఆ సెల్ఫ్ స్టడీ చేసే కెపాసిటీ లేదు అనుకుంటే మీరు డైరెక్ట్ గా మన క్లాస్ లో ఉన్న పాయింట్స్ ని మీరు చూడొచ్చు. సో అది గైస్. సో ఇప్పుడు అందుకే పాలిటీ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో అట్లా నిరంతర ప్రక్రియ నేను చెప్పిన ఈ 3 థింగ్స్ ని ఎట్లా అస్సలు మర్చిపోకుండా మీరు 8 నెలలు శ్రమ పడండి, 8 నెలలు కష్టపడండి. మీకు మెయిన్స్ లో ర్యాంక్ ఎందుకు రాదు నేను చెప్తున్న ఈ వీడియో మీరు కావాలంటే ప్రతి టాపర్ కి చూపించండి. దే విల్ టెల్ యూ ద సేమ్ థింగ్. యూపీఎస్సీలో నోట్ మేకింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యూపీఎస్సీ సిలబస్ ఏదైతే ఉంటుందో ఆ సిలబస్ లో సెక్యులరిజం కానీ, అర్బనైజేషన్ కానీ, లేకపోతే ఇట్లా ప్రతి కీవర్డ్ ఉంటుంది కదా, జనరల్ గా టాపర్స్ ఏం చేస్తారంటే ప్రతి కీవర్డ్ పైన ఒక 200 నుంచి 300 సెంటెన్సెస్ అంటే వర్డ్స్ తో కూడుకున్న ఒక నోట్స్ తయారు చేసుకుంటారు. ఆ నోట్స్ వాళ్ళు ఎలా తయారు చేసుకుంటారంటే ఇక ఆ క్వశ్చన్ ఎలా వచ్చినా వాళ్ళ దగ్గర ఉన్న ఈ లిమిటెడ్ కంటెంట్ నే వాళ్ళకి రీప్రొడ్యూస్ చేసి కొట్టే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే చూడండి, ఒకసారి ర్యాంక్ కొట్టిన వాడికి రెండోసారి ర్యాంక్ కొట్టడం చాలా ఈజీ అయిపోతుంది. ఎందుకంటే ఫస్ట్ టైం ర్యాంక్ కొట్టినప్పుడు వాడి దగ్గర క్లియర్ కట్ మెటీరియల్ ఉంది, కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేశాడు, ఆ పొరపాట్లన్నీ సరిదిద్దుకొని నెక్స్ట్ అటెంప్ట్ లో గట్టి కొడతాడు. సో దాట్ ఈస్ అందుకే వాళ్ళకు నోట్స్ ఇంపార్టెంట్. అటువంటి నోట్ మేకింగ్ నీకు లేకపోతే ఫ్యాకల్టీ ఇస్తున్న క్లాసెస్ లో వింటున్న కంటెంట్ ఏదైతే ఉంటుందో ఇట్లనే ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ లోనే మీకు నోట్స్ వచ్చేస్తుంది. సో మీరు కంటెంట్ డెవలప్ చేస్తున్నారు, ఆ కంటెంట్ ను మళ్ళీ రీప్రజెంట్ చేయాలి. రీప్రజెంట్ చేయాలంటే నీకు స్కిల్ ఉండాలి, ఆ స్కిల్ నీకు సెకండ్ స్టేజ్ లో వచ్చింది. సో 1, 2, 3 ఈ మూడిటి కంబైన్డ్ రిజల్టే నువ్వు గ్రూప్ 1 సాధించదు. సో అది సెల్ఫ్ స్టడీ వాళ్ళకు కూడా సేమ్ వర్తిస్తుంది. సో అది గైస్. సో మన ఛానల్లో సో చాలా ఇన్స్టిట్యూట్స్ లో గ్రూప్ 1 మెయిన్స్ చాలా అంటే స్టూడెంట్స్ ఇంత దగ్గరగా అంటే చూడరు. అంటే పర్సనలైజ్డ్ మెంటర్షిప్ కూడా, అంటే ఈ కంటెంట్ ఏదైతే ఉంటుందో ఇవన్నిటితో పాటు మాకు పర్సనల్ మెంటర్షిప్ కావాలి. ఎవ్రీడే 2 క్వశ్చన్స్ లేకపోతే ఎవ్రీడే 3 క్వశ్చన్స్ కి ఫ్యాకల్టీ ఇవాల్యుయేట్ చేస్తారు. సో అట్లాంటి అంటే అటువంటి ఫెసిలిటీ ఏదైనా ఉందంటే మన దాంట్లో పర్సనలైజ్డ్ మెంటర్షిప్ ఉంది, ఇటు ఏపీనైనా తెలంగాణ అయినా. సో ఇట్లాంటి కావాలనుకున్న వాళ్ళు జస్ట్ నాకు మెసేజ్ పెట్టండి వాట్సాప్ లో 9110556858. సార్ నాకు ఒక పర్సనల్ మెంటర్షిప్ కావాలి, రోజు ఒక 3 నుంచి 5 క్వశ్చన్స్ నేను రాస్తాను, లేకపోతే 2 రోజుల్లో 5 క్వశ్చన్లు రాస్తాను, నాకు ఖచ్చితంగా ఇవాల్యుయేట్ చేయాలి. వాళ్ళకు మంత్లీ బేసిస్ తో పర్సనలైజ్ మెంటర్షిప్ ఉంటుంది. నీకు నచ్చకపోతే నెక్స్ట్ మంత్ జాయిన్ అవ్వకు. ప్రతి ఫ్యాకల్టీకి ఒక 10 స్టూడెంట్స్ ని అసైన్ చేస్తాను. ఈ మెంటర్షిప్ కి సంబంధించిన కోర్స్ మన దాంట్లో ఉండదు, మీరు నాకు వాట్సాప్ చేయండి. ఇప్పుడు నేను మన దాంట్లో లాంగ్ టర్మ్ గ్రూప్ 1 కోర్స్ అని చెప్పి ఇటు తెలంగాణ అటు ఏపీ వాళ్ళకు సపరేట్ గా కోర్స్ ఉంటుంది. దాంట్లో మీరు చూస్తే మెయిన్స్ ఎగ్జాక్ట్ గా సిలబస్ ప్రకారం ఫోల్డర్స్ ని అరేంజ్ చేయడం జరిగింది. సో దాంట్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ డిస్కస్ చేస్తారు, కానీ డైరెక్ట్ గా ఈ పాయింట్ కి వెళ్లే ముందు ఈ కంటెంట్ డెవలప్ చేసుకోవాలి. అందుకే లాంగ్ టర్మ్ వాళ్ళకు ఇటు ప్రిలిమ్స్ ఇటు మెయిన్స్ ఇచ్చి ప్రిలిమ్స్ ద్వారా కంటెంట్ డెవలప్ చేసుకొని దానికి రిలేటెడ్ మెయిన్స్. అయితే రాబోయే రోజుల్లో దీనిని ఇంకా సెగ్రిగేట్ చేస్తాను. ఇప్పుడు మన దాంట్లో ఏంటంటే ప్రిలిమ్స్ మెయిన్స్ సపరేట్ ఉన్నాయి కదా, డే వైజ్. ఈ రోజు నువ్వు చదవాల్సిన కంటెంట్ అంటే ఈ రోజు నువ్వు ప్రెసిడెంట్ అనే టాపిక్ లో అంటే ఆ టాపిక్ చదవాలి, దాంతో పాటు మెయిన్స్ లో ఏ క్వశ్చన్ అంటే ఏ టాపిక్ ని కవర్ చేయాలి. సో అలా డైలీ ప్లానర్ ఇస్తాము. మన ఏదైతే కోర్స్ ఉందో ఆ కోర్సులోనే ఆ ప్లానర్ ఇంక్లూడ్ అవుతుంది. అయితే ఆ ప్లాన్ మేబీ ఒక 10-15 డేస్ లో మీ దగ్గరకు రావచ్చు. దానికి నేను సపరేట్ ఏం ఛార్జ్ చేయను, విత్ ఇన్ ద కోర్సే ఇంక్లూడ్ అవుతుంది. సో అంటే అది మీకు ఒక సింప్లిఫై చేయడానికి, ఈజీగా ప్రిపరేషన్ ఉంచడానికి అది నేను ఒక గుడ్ విల్ లాగా ఇస్తున్నాను. కానీ అంతవరకు బెస్ట్ కంటెంట్ విత్ మెయిన్స్ డిస్క్రిప్టివ్ వేలో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం 2 మీడియంస్ లో ఉన్నాయి. సో దానికి కావాల్సి ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు మెసేజ్ పెట్టండి. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినా, సో ఛానల్ ఏదైనా కొత్తగా తెలుసుకున్నాం అనిపించినా సో ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దానికంటే ముందు సో ఈ వీడియో కొంతమంది కొత్తగా చూసి ఉండొచ్చు, నేను యూపీఎస్సి 5 ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను కంటిన్యూస్ గా, 5 మెయిన్స్ రాశాను, 2 సార్లు యూపీఎస్సి ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను, సో 2 సార్లు జేఆర్ఎఫ్ క్వాలిఫై అయ్యాను. సో ఐఎమ్ రీసెర్చ్ స్కాలర్ అండ్ ఈ 8 ఇయర్స్ నుంచి డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ లో నేను టీచింగ్ చేశాను ఎంతో మంది స్టూడెంట్స్ కి. నాకంటూ స్వతహాగా ఎస్ఆర్ నగర్ లో హైదరాబాద్ ఐఏఎస్ అకాడమీ అండ్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ అకాడమీ ఉంది. ఆన్లైన్ లో రోహిత్స్ అకాడమీ అని చెప్పి ఉంది. సో డిఫరెంట్ ప్లాట్ఫామ్ లో ఎంతో మంది వేలాది మంది విద్యార్థులకు ట్రైనింగ్ ఇస్తున్నాను. సో మీకు ఏదైనా పర్సనల్ డౌట్స్ ఉన్నా, క్లియరెన్స్ ఉన్నా కానీ నాకు వాట్సాప్ చేయండి. అండ్ నన్ను కలవాలన్నా కూడా ఎస్ఆర్ నగర్కి వచ్చి కలవచ్చు. దాట్స్ ఇట్. థ్యాంక్ యూ గైస్.